టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. అనంతపురంలో ఇప్పుడు అందరికీ ప్రభాకర్ చౌదరి శత్రువులా కనబడుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఎమ్మెల్యేను కాను, అభివృద్ధి పనులు చేయడానికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తాను చేసినంత ఎవరూ చేయలేదని వివరించారు. తాను కారణం కాదన్నారు అభివృద్ధి కుంటుపడటానికి. అలాగే లేనిపోని ఆరోపణలు చేయడం మానుకుని పార్టీ ప్రభుత్వం కోసం పనిచేయాలంటూ సూచనలు చేశారు. ఎమ్మెల్యే కాదు, నేను ఎమ్మెల్సీ కాదు, లేదా నాకేదో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నేను చేస్తున్నా. అధికారంలో నేను లేను. ఎక్కడైనా అధికారంలో ఉన్న చోట అడపాదడప ఏమైనా జరిగితే ఒకవేళ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే తప్పులేదు. కానీ ఏదో ఇంకొకరితో ఎవరికో నాకేదో పోటీ, నాకు ఎవరు పోటీ కాదు, నాకు నేనే పోటీ. మున్సిపల్ చైర్మన్గా ఇచ్చిన 5 ఏళ్లలో 4 రిజర్వాయర్లు ఉంటే మరీ 4 అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కూడా చెప్పాను. 4 రిజర్వాయర్లు ఆ రోజు ఉంటే మళ్ళీ 5 ఏళ్లలో డబ్బులు లేకపోయినా 4 రిజర్వాయర్లు అడిగినంగా కట్టా. ఇది ఆత్మసాక్షికి గుండె మీద చేసుకొని చెప్పానండి. అభివృద్ధి కాదా? నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక 20 ఏళ్ళు నీళ్ళ సమస్య లేకుండా ప్రపంచ బ్యాంకు నిధులు మునిగిపోతూ ఉంటే 11 ఎలివేటర్ రిజర్వాయర్లు కట్టాలని చెప్పి ప్రపోజల్ పంపించి ఈ పొద్దు రిజర్వాయర్లన్నీ కూడా కట్టారు. 20 సంవత్సరాల అంతరానికి తాగునీటి సమస్య ఉండదు. ఇది మరి ఆయనకి డెవలప్మెంట్ కనపడలేదా? జీవిత కాలంలో ఎవరైనా వైఎస్ఆర్సీపీలో గతంలో ఉన్న నేతలకి మీకు గుర్తొచ్చిందా? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా కళ్ళు మరి కనపడటం లేదా? శిల్పారామం అనేటువంటి శ్రమదానం చేస్తే 72 ఎకరాలు చేశాను. మున్సిపాలిటీ పరిధిలో కుందేళ్ళు కోసుకొని జింకలు రకరకాలుగా ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని వచ్చి శిల్పారామం కింద మళ్ళీ 100 ఎకరాలు చేసి అక్కడ ఫంక్షన్ హాల్ కావచ్చు, గెస్ట్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా కట్టడానికి దోహదపడ్డాం. ఏంటి ఈ దురాగతం? మాట్లాడేదో నోరిప్పలేర్లు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే పదే పదే ఇది మాట్లాడడం ఏంటి? తర్వాత అభివృద్ధి కుంటుపడింది, ప్రజాస్వామ్యం కుంటుపడింది. ప్రజాస్వామ్యం నేను కుంటుపడ్డానని నేను కారణమా? ఆత్మసాక్షికి చెప్పానండి. ప్రజాస్వామ్యం ఎవరి వల్ల పోయింది? 5 ఏళ్లలో పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు దురగతాలు చేశారు, మీరు దుర్నీతిని పాల్పడ్డారు. ఎక్కడే కానీ ధర్నాలు కానీ లేదా ఎక్కడ ఏమి జరగకుండా చేశారు. అదేవిధంగా అదే సాంప్రదాయాన్ని అనంతపురంలో ఒడిగట్టి ఎవడన్నా ప్రెస్ మీట్లు పెట్టకూడదు, ఎవడన్నా కానీ సదస్సులు పెట్టకూడదు అనే సాంప్రదాయాన్ని మీరు ఒడగట్టి ఈరోజు అనంతపురంలో ప్రజాస్వామ్యానికి మీరు గొడ్డలు పెట్టిగా తయారైన ఆత్మసాక్షిని నేను కోసం చేస్తున్నా.